ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక కావ్య అయితే వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతూ ఉంటే, ఏంటి నా పర్సనల్ విషయాల గురించి నీకెందుకు, అయినా నీకు ఎంత ధైర్యం లేకపోతే నా పర్సనల్గా మాట్లాడడానికి వస్తావు అని అనగానే, అమ్మో ధైర్యాన్ని పక్కన పెడితే ముందలా మీరు కోపంతో మాట్లాడకండి, నాకు మీ ఎదురుగా నుంచొని మాట్లాడడానికి కూడా భయం వేస్తుంది, కానీ ఒక్క విషయం మాట్లాడదామని ధైర్యం చేసి వచ్చాను. మీరు మావయ్య గారికి శిక్ష వేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా, కానీ మావయ్య గారికి శిక్ష వేయటం పక్కన పెడితే చేతులారా మీ జీవితాన్ని, మీ ఆనందాన్ని మీరే తీసేసుకుంటున్నారు అత్తయ్య గారు. ఒక్కసారి ఆలోచించండి. జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఎవరికైనా భవిష్యత్ అనేది ఎలా ఉండబోతుంది అన్నది నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. మీరు ఇంతకాలంలో ఎన్నో జీవితాలను చూస్తుంటారు, బయట ప్రపంచాన్ని చూసి ఉంటారు. భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఒకవేళ తప్పు చేస్తే ఎలా ఉండాలి, ఇవన్నీ నేను నీకు చెప్పవలసిన అవసరం లేదు. కానీ నా కళ్ళ ముందు మా అత్తయ్య మావయ్య కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టే మీ భవిష్యత్తు కన్నీళ్ళమయం కాకూడదు అని నేను అయితే ఈ రకంగా చెప్తున్నాను అని చెప్పేసి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది పేరుకి, ఇది కేవలం చిన్నది మాత్రమే. పెళ్ళయి సంవత్సరమే మాత్రమే అయ్యింది, కానీ నాకండా జీవితాన్ని చూసేసినట్టుగానే బాగానే మాట్లాడుతుంది మాటలు అని చెప్పేసి అపర్ణ అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇది ఇలా ఉండగా ఉదయాన్నే అప్పు వచ్చేసేసి నేను గ్రౌండ్కి వెళ్తున్నాను అని అనగానే, ఎక్కడికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళామంటే కాళ్ళు ఎరక్కొట్టి కూర్చోబెడతాను, ఇంట్లో మర్యాదగా ఒక మూల కూర్చో అని చెప్పేసి కనకం అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఏమనుకుంటున్నావు, బయటికి వెళ్తానన్నా కనీసం వెళ్ళనివ్వటం లేదు, ఎవరికో భయపడుతూ నేనెందుకమ్మా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. అయినా నీకో విషయం చెప్పమంటావా, నేను మొన్ననే పోలీస్ ఎగ్జామ్స్ రాశాను, వాటి రిజల్ట్స్ కొన్ని రోజుల్లో వచ్చేస్తాయి. రిజల్ట్స్ వచ్చి నేను పాస్ అయ్యాను అనుకో, ఆ తర్వాత ఏం చేయాలో తెలుసా, ట్రైనింగ్కి వెళ్ళాలి. ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడేకుండా ముందుగానే నేను ప్రతినిత్యం గ్రౌండ్కు వెళ్ళి లాంగ్ జంపు, హై జంపు అని ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకున్నాను అనుకో, నాకు ట్రైనింగ్లో ఉపయోగపడతాయి. ఎవరో ఏదో అనుకుంటున్నారని నా జీవితాన్ని నేనెందుకు నాశనం చేసుకుంటాననుకుంటున్నావు అని అనగానే ఈ లోపల కృష్ణమూర్తి వస్తాడు. కనకం, మన అమ్మాయి చెప్పిన విషయంలో కూడా నాకేమాత్రం తప్పు అయితే కనిపించడం లేదే అని అనగానే, మీ కంటికేమీ కనిపించవండి, ఆ తర్వాత ఈ ఇంట్లో బస్తీ ఉన్న మొత్తం కూడా ఈ ఇంటి మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా, అది మీరు మర్చిపోయారా అని అనగానే, సరే అయితే అప్పు నువ్వు ఒక్కదానివి వెళ్తే ఏదో ఒక గొడవలో ఏదో ఒక మాటలో పెరుగుతూనే ఉంటాయి, నీతో పాటు బంటి గారిని కూడా తీసుకొని వెళ్ళు అని అనగానే, సరేనన్నా ఇక మీ ఇష్టం అని చెప్పేసి పదరా బంటి అని అనగానే, సరే అక్క నేను కూడా నీతో పాటు వాకింగు జాగింగు అన్నీ చేస్తాను, పదక్క వెళ్దాం అని చెప్పేసేసి ఇక బంటితో కలిసి అప్పు అయితే జాగింగ్లన్నీ కూడా చేస్తూ ఇక తను పోలీస్ కాబట్టి ట్రైనింగ్లు అవి కూడా ఎలా ఉంటాయన్నది గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా, ఏంద్రా అప్పు చాలా కాలానికి గ్రౌండ్కి వచ్చింది, పాపం ఇక ప్లాన్లు ఏవి సక్సెస్ అవ్వలేదనుకుంటా, పెళ్ళి అవ్వలేదనుకుంటా, అందుకోసమే గ్రౌండ్లో ఇంకెవరైనా దొరుకుతారేమోనని వచ్చిందేమో అని చెప్పేసేసి అప్పుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అరే పెళ్ళే కావాలా ఏంట్రా, డబ్బుంటే చాలు, మొన్ననే కదా లాడ్జింగ్ హోటల్లో దొరికింది, ఇంకెవర్రా పెళ్లి చేసుకుంటారు, పాపం ఆ అబ్బాయి ఏమో పెళ్లి చేసుకోవాలనుకుంది, తన భార్య ఏమో ఇద్దరికి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళింది అని చెప్పేసేసి అప్పు ఓర్పు సహనం పడుతుందని చెప్పేసేసి క్రికెట్ ఆడుకుంటున్న వాళ్ళందరూ కూడా అప్పు గురించి చాలా వల్గర్గా మాట్లాడుతూ ఉంటే కోపాన్ని సహించి అప్పు ఒక్కసారిగా వాళ్ళ మీద ఫైర్ అవుతుంది. వాళ్ళు దేంతో అయితే బాల్స్తో క్రికెట్ ఆడుతున్నారో ఆ వికెట్లు, ఆ బ్యాటు తీసుకొని వాళ్ళను ఇష్టం వచ్చినట్టు చెత్త కొడుతూ, ఏంట్రా
మీ ఇంట్లో ఉన్న అక్కలకి అమ్మలకు కూడా ఇలానే మాట్లాడతారా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, ఏ మాత్రం కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఇలా మాట్లాడుతున్నారేంట్రా? మీ తల్లి నీకు అన్నం పెడుతుందా లేకపోతే ఇంకేమైనా పెడుతుందా అని చెప్పేసి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇక వాళ్ళకైతే 3 చెరువుల నీళ్ళైతే తాగిస్తుంది. ఇక ఆ ముగ్గురికి రక్తాలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. అప్పు దెబ్బలకు వాళ్ళకు రక్తాలు రావడంతో అదే సమయంలో పోలీస్ వాన్ వెంట వెళ్ళటంతో కాపాడండి సార్, కాపాడండి, ఒక ఆడదాని చేతిలో 3 మగాళ్ళు తన్నులు తింటున్నాం, మళ్ళీ ఏదైనా అంటే ఆడదాని మీద చెయ్యి ఎత్తకూడదు, ఆడవారితో ఫైట్ చేయకూడదు అని అంటారు. చూడండి సార్ మమ్మల్ని ఎలా చితక్కొడుతుందో, మీరు ఇట్నుంచి వెళ్ళటం మేము చేసుకున్న అదృష్టం, లేకపోతే మా ముగ్గురిని చంపి ఇక్కడే పాతేసేది ఈ అప్పు అని అనగానే, ఏంటమ్మా వాళ్ళకు రక్తాలు వచ్చినట్టు కొట్టింది ఎవరు, నువ్వేనా అని అనగానే, అవును నేనే కొట్టాను, కానీ దానికి కారణం అని అనగానే, కారణాలు గిరణాలు నేనేం అడగటం లేదు, కొట్టింది నువ్వే కదా, జైలుకు నడు, పద పోలీస్ స్టేషన్కి పద, ఈ పంచాయతీని పోలీస్ స్టేషన్ని తీర్చుదాం అని చెప్పేసేసి వీళ్ళందరూని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు. అప్పునేమో అరెస్ట్ చేస్తారు. అమ్మో, అప్పు అక్కని పోలీసులు తీసుకొని వెళ్ళారంటే మళ్ళీ పెద్దమ్మ తిడుతుంది. ఇప్పుడు నేను పెద్దమ్మ వాళ్ళకు చెప్పటం కన్నా కళ్యాణ్కి చెప్తేనే మంచిది అని చెప్పేసేసి కళ్యాణ్కి ఫోన్ చేస్తే, ఎక్కడున్నారు మీరు అని అంటూ ఉంటే, ఇప్పుడే బయటకు వచ్చాను అని అనగానే, అప్పుని పోలీసులు తీసుకొని వెళ్ళారు, ఇష్టం వచ్చినట్టు మీ గురించి తప్పుగా మాట్లాడారు అని అనగానే, అవునా, నువ్వెక్కడున్నావు, అక్కడే ఉండు, వస్తున్నాను అని చెప్పేసేసి కళ్యాణ్ వచ్చేసేసి ఇక బంటిని పికప్ చేసుకుంటాడు. బంటి కళ్యాణ్ ఇద్దరు కూడా తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే, ఇదిగో వీళ్ళే నీకు ఉన్ను అప్పుకి మధ్య ఉన్న సంబంధం గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని అనగానే, ఎవరు వీళ్ళేనా, ఏరా నోటికి ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడతారా, ఇప్పటికే నా స్నేహితురాలు నా మూలాన ఎంతో బాధ అనుభవిస్తుంది అనుకుంటుంటుంటే ఇంకా 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 ఎందుకు అలా బాధ పెడుతున్నారు, అభం శుభం తెలియని ఒక ఆడపిల్ల మీద ఎందుకు అనవసరమైన నిందలు వేస్తున్నారు, అసలు మీరు మనుషులేనా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మృగాలా అని చెప్పేసేసి కళ్యాణ్ అయితే వాళ్లకు పోలీస్ స్టేషన్లో పోలీస్ ఎదురుగానే ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటే, చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదు సార్, కూల్ డౌన్, అయినా మీరేంటి మా కళ్ళ ముందే వాళ్ళ మీద చేయి ఎత్తుతున్నారు అని చెప్పేసేసి కళ్యాణ్కి ఆపమన్నా ఆపరు. ఈ లోపంలో పోలీసులు అటు ఇటు లాగుతూ ఉండగా కళ్యాణ్ వచ్చేసేసి ఆ ఏడిపించిన వాళ్ళని కొడదామనుకునే లోపలికి పోలీసులు లాగటంతో కళ్యాణ్ చేయి వెళ్ళి పోలీసులకైతే తాగుతుంది. ఏంటి నన్నే కొడతావా, డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటావా అని అనగానే, సార్ మీరు ఇవన్నీ చూస్తున్నారు, ఒక ఆడపిల్ల మీద నిందలు వేస్తున్నారే, అదెందుకు మీరు పట్టించుకోవటం లేదు, అదెందుకు మీ చట్టానికి కనిపించటం లేదు అని కళ్యాణ్ అంటూ ఉంటే, నా ఒంటి మీద చేయి వేసి సారీ కూడా చెప్పకోకుండా రూల్స్ మాట్లాడుతున్నావురా, రూల్స్ నువ్వు, నీ సంగతి చెప్తానుండు అని చెప్పేసేసి అప్పుని అయితే అప్పు ఉన్న జైల్లోనే కళ్యాణ్కి కూడా వేసేయటం జరుగుతుంది. ఇక వెంటనే ఈ విషయం తెలుసుకుంటా పోలీసులు ఇప్పుడే ఈ విషయం కళ్యాణ్ అరెస్ట్ అయిన విషయం రాజుకు చెప్పడం కోసం రాజుకైతే ఫోన్ చేస్తారు. ఒక్కసారిగా కళ్యాణ్ని అరెస్ట్ చేశాం అని అనగానే, అవునా ఎందుకోసం అని అనగానే, డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడు కాబట్టి అని అనగానే, ఒక్కసారిగా కావ్యరాజు ఇద్దరు కంగారు పడిపోతూ తిన్నగా పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు. పోలీస్ స్టేషన్కి రాగానే ఇక రాజ్ రాంగటంతో, చూడండి సార్, వాడేదో కావాలని చేయలేదు, దయచేసి వాడిని వదిలేసిండి, వాడు ఇప్పుడే చాలా బాధతో బతుకుతున్నాడు అని అంటూ ఉంటే ఇక వెంటనే కళ్యాణ్ కూడా సారీ చెప్పడంతో ముందు అతన్ని అయితే వదిలిపెట్టండి అని అంటూ ఉంటే అప్పుడు కావ్య కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నిజం చెప్పాలి అంటే వీళ్ళిద్దరికీ ఏ సంబంధం లేదు, ఒక ఆడపిల్ల తను కాపాడుకోవటం కోసం ఫైట్ చేస్తే మీరు శభాషణాలు కానీ ఒక మగపిల్లల మాట విని ఆడపిల్లను జైలుకు పంపించడం మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్ అని అనగానే, ఇక అప్పుడు బంటి అసలు ఏం జరిగిందంటే సార్ అని చెప్పేసేసి సాక్ష్యంగా అక్కడ ఉంటాడు కదా, బంటి పోలీసులకు జరిగిందంతా చెప్పడంతో అప్పుని కూడా రిలీజ్ చేస్తారు. ఇక వెంటనే అప్పుడు పోలీస్ ఆఫీసర్, చూడండి బాబు, మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందనుకోవచ్చు, ఇప్పుడు నీ మూలాన ఆ అమ్మాయి జీవితం నాశనమైపోయింది, ఇప్పుడు 3 మగవాళ్ళ నోరులో మోయించారు, కాలనీ వాసుల నోరంతా మోయించారు, ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి ప్రమాదాలే జరుగుతూ ఉంటాయి, కాబట్టి
ఫ్రెండ్షిప్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. లేకపోతే ఇదిగో ఈరోజు ఆడపిల్లకు అన్యాయం జరిగిందని నేను తెలుసుకోలేకపోయాను. ఆ ఆడపిల్ల జీవితం నీ కారణంగా నాశనం అయిపోయినట్టే కదా. ఇప్పటికైనా మీరు దూరంగా ఉంటే ఆ అమ్మాయి భవిష్యత్తుకి బాగుంటుంది, నీ భవిష్యత్తుకి బాగుంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్గా, మంచి చేసే ఒక వ్యక్తిగా ఇదే చెప్పగలను. ఆ అమ్మాయిని నువ్వు వదిలిపెడితేనే మీ మీద ఉన్న రూమర్స్ అన్నీ తొలగిపోతాయి. ఆ అమ్మాయిని నువ్వు పూర్తిగా వదిలిపెట్టాలి. అప్పుడే ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది అని పోలీసులు కూడా చెప్పడంతో అప్పుని వదిలిపెడితేనే బాగుంటుంది, అప్పుకి పెళ్లి కాదు, నా మూలాన అప్పుకి పెళ్లి కాకపోవడం ఏంటి, ఇవన్నీ కూడా కళ్యాణ్ భరించలేడు. ఇప్పుడే నా తప్పును నేను భర్తీ చేసుకుంటాను ఆఫీసర్ అని అనగానే, ఏం భర్తీ చేసుకుంటావో మాకు అర్థం కావటం లేదే అని అనగానే, నా కారణం చేత అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు అని చెప్పేసేసి కళ్యాణ్ గబా బయటకైతే వస్తాడు. ఇక అక్కడ ఒక చెట్టు కింద అమ్మవారి విగ్రహానికి పసుపు కొమ్ము ఉంటే ఆ పసుపు కొమ్మును తీసుకుని వచ్చి కళ్యాణ్ ఆ తాలిబొట్టును కావ్యరాజులు చూస్తూ ఉండగా, పోలీస్ ఆఫీసర్ చూస్తూ ఉండగానే అప్పు మెడలో అయితే 3 ముళ్ళు వేసేస్తాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అరే కళ్యాణ్, ఏం చేస్తున్నావు నువ్వు అని అప్పు అంటూ ఉంటే, ప్రతి ఒక్కరి నోర్లు మూయించాలి అంటే నాకు సమాధానం దొరకలేదు అప్పు. నేను తప్పు చేస్తాను, ఒప్పు చేస్తాను అనవసరం. నా కారణం చేత నీకు జీవితంలో ప్రాబ్లమ్స్ రాకూడదు. అందరి నోర్లు మూయించటం చాలా కష్టమని అర్థమైంది. అందరి నోర్లకి సమస్యకి పరిష్కారం, నోర్లు మూయించే సమాధానం ఏంటి అంటే ఇదొక్కటే అని నాకు అర్థమైంది. అందుకని తప్పో ఒప్పో నాకు తెలియదు. అప్పు ఇక నుంచి ఎవరితోనూ మాటలు పడకూడదు. అప్పు సంతోషంగా ఉండటం కోసమే నేను ఈ తాళిబొట్టుని కట్టేశాను అని చెప్పేసి కళ్యాణ్ చెప్పంగానే కావ్యరాజులు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే మా పోలీస్ స్టేషన్లోనే నీ పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి ఈ పెళ్లిని ఎవరు కాదని కూడా అనలేరు. మీరు చట్టపరంగా కూడా భార్యాభర్తలు అయిపోయారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రాజ్, తెలిసి చేశావో ఆవేశంలో చేశావో కానీ పెళ్ళైతే అయిపోయింది. ఈ విషయం ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. పదండి వెళ్దాం అని అనగానే కావ్యరాజులు ఇద్దరిని కూడా కళ్యాణ్ అంటూ ఉంటాడు. మీరు పదండి అన్నయ్య, నేను వచ్చేస్తున్నాను, అప్పును తీసుకొని వస్తాను అని చెప్పేసేసి వాళ్ళిద్దరూ కారులో వెళ్ళిపోతూ ఉంటే కళ్యాణ్ వచ్చినప్పుడు బైక్ వేసుకొస్తాడు కదా, ఆ బైక్ మీద అప్పును పట్టుకొని ఇంటికైతే వెళ్తూ ఉంటారు. కావ్యరాజు వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటారు. ఈ పెళ్ళేదో ముందు అనామికతో కాకుండా అప్పుతో జరిగిపోతే ఈరోజు ఇన్ని గొడవలు ఉండేవి కాదు కదా కళావతి అని అంటూ రాజ్ అయితే ఇంటికైతే వెళ్తాడు. అయితే కళ్యాణ్ వాళ్ళ గురించి ఏంట్రా గబా వెళ్ళారు, సమాధానం చెప్పండ్రా అని అంటూ ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు, చూపిస్తానుండండి అని చెప్పేసి కావ్యరాజు వాళ్ళు కళ్యాణ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే కళ్యాణ్ అప్పు కూడా అలా డ్రైవ్ చేసుకుంటూ ఉండగా ఒక లారీ వచ్చి వీళ్ళకైతే డాష్ ఇస్తుంది. ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే పడిపోతారు. ఇక వెంటనే అప్పుకి గాయాలవుతాయి, కళ్యాణ్కి ఎక్కువ గాయాలవుతాయి. తలకు పెద్ద దెబ్బ తగులుతుంది, బ్లడ్ కూడా వస్తుంది. ఇక వెంటనే ఇద్దరిని కూడా అంబులెన్స్లో తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారు. అప్పు అయితే అవుట్ ఆఫ్ డేంజర్, కానీ కళ్యాణ్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. బ్లడ్ లెక్కిస్తూ ఉంటారు. 24 అవర్స్ దాటితే తప్ప కళ్యాణ్ పరిస్థితి ప్రాణాలతో ఉంటాడా లేదా అన్నది చెప్పలేమని డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు. దుగ్గిరాల వారందరూ కూడా ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్కి పరుగున వచ్చి డాక్టర్ చెప్పిన మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు. ఇక రుద్రాణి అయితే కళ్యాణ్ 3 ముళ్ళు వేసి 30 గంట కూడా కాలేదు, అప్పుడే హాస్పిటల్ పాలయ్యాడంటే ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత పెద్ద అన్యాయం జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అప్పు తాళి కట్టిన వేళ విశేషం. ఇంట్లోకి అడుగు పెట్టకముందే కళ్యాణం హాస్పిటల్లో పాలయ్యాడంటే అటువంటి ఆడది ఇంట్లోకి అడుగు పెడితే ఇక తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పేసి రుద్రాని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక అప్పు నష్టజాతకురాలు. అప్పు అడుగు పెట్టిన తర్వాత అక్కడ నాశనానికే దారి తీస్తుంది అన్నట్టుగా రుద్రాణి అయితే అంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి జైల్లో ఉన్న అనామిక తల్లిదండ్రులకి, అనామికకు కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకునడం తర్వాత ఏం చేయబోతున్నారు వీళ్ళందరూ కూడా కలిసి? నెక్స్ట్ ఎపిసోడ్లో కళ్యాణ్కి ట్రీట్మెంట్ ఎలా అవ్వబోతుంది? కళ్యాణ్ సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒకే ఇంట్లో అక్కా చెల్లెళ్ళు 3 ఉండబోతున్నారు. అప్పు ఎటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది? మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని